ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో తండ్రి, ఎంతో భారంతో ఇద్దరు బిషప్స్ సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు తండ్రి, ఎంతో కృషితో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘము ఆత్మిక మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను ఆశీర్వదించబడుతున్నాను. ఈ సమయంలో తండ్రి మా ప్రతి ప్రార్థన, మా ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీ కృపా సింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. అలాగే తండ్రి ఈ సమయంలో ఈ వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు సేవకురాలని మీ చేతిలో చెప్తున్నాం. వాళ్ళు కూడా ఎన్నో పనులు పక్కన పెట్టి తండ్రి ఈ పరిచర్యలో మేము పాల్గొవాలి. పీస్ మేకర్స్ పరిచర్యలో మేము పాల్గొవాలి. ఇక్కడ జరగబోయే వాక్య పరిచర్య బట్టి మేము ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో వాళ్ళు వచ్చి ఉన్నారు. అవును తండ్రి, మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను వైపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే మొదటిగా మన బిషప్ సింగం గారు కూడా, భాస్కర్ గారు కూడా ఈ వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత సమరీ ఇచ్చేటప్పుడు పోయిన వారం జరిగిన ఫిజికల్ మీటింగ్ గురించి కూడా కొన్ని మాటలు చెప్తారు. రాబోయే దినంలో సిపిఎంకి దేవుడిచ్చిన దర్శనం ఏంటో కూడా పంచుకుంటారు. నేనైతే వాక్య పరిచర్య చేసే ముందు very personally, from the depths of my heart, I want to express my thanksgiving for everyone who participated in the physical meeting last Tuesday. ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల నుంచి, రాజమండ్రి నుంచి, తెనాలి నుంచి, అలాగే హైదరాబాద్లో దూర దూర ప్రాంతాల నుంచి అందరు కూడా మా సంఘం రెహోబోత్ ప్రేయర్ హౌస్కి వచ్చి మీరు ఫిజికల్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ ఫిజికల్ మీటింగ్ నేను ఏర్పరచగలిగాను. కొన్ని కఠినమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్చు ఆ ఫిజికల్ మీటింగ్ ని నేను ఏర్పరచగలిగానంటే అందుకే జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నేను చదివించాను. నా శక్తి చేత కాదు, నా బలం చేత అసలే కాదు, అది ఆత్మ నడిపింపు చేతనే. అది ఆత్మ నడిపింపు చేతనే ఆ ఫిజికల్ మీటింగ్ జరిగింది. దాని తర్వాత చివరిలో నేను చెప్పాను మా అత్తగారు చాలా సీరియస్గా ఉన్నారు అని. దేవుని పిలుపు కూడా వచ్చింది. సాటర్డే ప్రభు సన్నిధికి చేరారు. ఆ సమయంలో నా కొరకు, మా పాస్టమ్మ గారి కొరకు, కుటుంబం కొరకు మీరు అందరు కూడా ప్రార్థన చేశారు, ఓదార్పుతో కూడిన మాటలు పలికారు. ఇంకా సిమిట్రీలో కూడా మన సిపిఎం మెంబర్స్ బిషప్ సింగం గారు, ఆల్ఫ్రెడ్ గారు, సోలమన్ రాజు గారు అందరూ కూడా, సోలమన్ బాబు గారు పాల్గొని మమ్మల్ని ఓదార్చారు, మమ్మల్ని బలపరిచారు. నో వర్డ్స్ ఆర్ అడిక్వేట్ టు సే థ్యాంక్స్. ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ మై హార్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ గివింగ్ టు ఆల్ ద సిపిఎం మెంబర్స్ హూ స్టూడ్ బై us అట్ దట్ మూమెంట్ ఆఫ్ గ్రీఫ్. అయితే ఈ సమయంలో నేను పోయిన వారము ఫిజికల్ మీటింగ్లో స్టార్ట్ చేసిన సబ్జెక్టు కొన్ని అంశంలో నేను పోయిన వారం కవర్ చేయలేదు. అది ఈ దినం కవర్ చేస్తాను. జీసస్ ద పర్ఫెక్ట్ మీడియేటర్ అనే సబ్జెక్ట్ మనం తీసుకున్నాము. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. నేను పోయిన వారం కూడా మీతో పంచుకున్నాను. అదేమనంటే మధ్యవర్తి అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అనంటే దాని అర్థం ఏంటి? ఇద్దరి మధ్యన ఘర్షణ ఉంది, అందుకే మధ్యవర్తి పాత్ర అనేది అవసరం. ఇంకా మధ్యవర్తి అనే మాటలనే ఆయన ఎక్కడ నిలిచి ఉంటాడో మనము అర్థం చేసుకోవచ్చు. పేరే మధ్యవర్తి, ద మిడిల్ మ్యాన్ ఆర్ ది మీడియేటర్. ఇద్దరు మధ్యన కలవరం ఉంటే, ఇద్దరి మధ్యన ఘర్షణ ఉంటే ఆయన ఏదో కోణలు ఉండడు, కానీ మధ్యలో నించొని ఇద్దరి మధ్యన సమాధానము తీసుకొని వస్తాడు. సో దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకున్నాము. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక వైపు ఉండగా మనుషులు ఇంకో వైపు ఉండగా మధ్యవర్తి అయిన యేసు ఇద్దరి మధ్యన సమాధానము తీసుకొని వస్తున్నారు. ఒకరే ఒక మధ్యవర్తి. ఇది మన క్యాథలిక్ సహోదరులకి చాలా ప్రేమపూర్వకంగా మనం తెలియచేయాలి. యేసు తప్పితే వేరే ఎవరు మధ్యవర్తి లేరు అని లేఖనమే సెలవిస్తుంది కదా అని చాలా ప్రేమపూర్వకంగా మన క్యాథలిక్ బ్రదర్స్కి కూడా మనం చూపించాలి. ఎందుకంటే వాళ్ళు మరియా కూడా మధ్యవర్తి అని అనుకొని తప్పుదారిలో వెళ్తూ ఉంటారు. సో నేను పోయిన వారము మీతో పంచుకున్న సబ్-హెడింగ్స్ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. అన్నీ కూడా మిడిల్తో కూడిన అంశంలే.
అన్ని కూడా మిడిల్తో కూడిన అంశంలే, మధ్యలో ఉన్న అంశంలే. చందు బ్రదర్ ఇప్పుడు మనకు ఆ సబ్హెడింగ్స్ చూపిస్తారు చూడండి. మొదటిగా నేను చెప్పింది కన్సెప్షన్, దాంట్లో కూడా మనము గమనించాం యేసు ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మించాలి, ఎందుకు యేసుకి 2 పేర్లు ఉన్నాయి, మనుష్య కుమారుడు దేవుని కుమారుడు 2 పేర్లు ఎందుకు ఉన్నాయి అనేది నేను మీతో పంచుకున్నాను. అలాగే కన్సెప్షన్ తర్వాత కలరేషన్, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడే ముందు ఆయన ఎందుకు ఆ ఊదా రంగు బట్టలు వేసుకోవాల్సి వచ్చింది అనేది నేను మీతో పంచుకున్నాను. మూడవది రెట్రిబ్యూషన్, అంటే ఎందుకు సిలువ మరణం లాంటిది యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణముకే ఎందుకు అప్పచెప్పుకోవాలి అనేది మీతో పంచుకున్నాను. ఎలాగా ఆయన సిలువ మోసుకొని వెళ్ళారు, పరిస్థితులు ఎలాగున్నాయి, చట్టం ఎలాగుంది ఆ కాలంలో. గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మీకు గుర్తు చేశాను. కాలం పరిపూర్ణం అయినప్పుడే యేసు వచ్చాను, ఎందుకంటే అప్పటి వరకు సిలువ మరణం అనే మరణశిక్ష లేదు. సో యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసుకొని వెళ్ళుటకి వీలయ్యేది కాదు. ఎలాగ పాత నిబంధనలో కోహాతీయులు నిబంధన మందసంని మోసుకొని వెళ్ళారు. నిబంధన మందసము దేవుడు యూదుల మధ్యన ఉన్న నిబంధనకి గుర్తు. అలాగే క్రైస్తవులు దేవుని మధ్యన ఉన్న నిబంధనకి గుర్తు సిలువ. దాన్ని మన యాజకుడైన యేసు మోయాలి అనంటే మరి సిలువ మరణం అనే శిక్ష ఉండాలి. సో కాలము పరిపూర్ణం అయినప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి వచ్చారని మీతో పంచుకున్నాను. దాని తర్వాత లొకేషన్, ఎక్కడ క్రయధనము యేసుక్రీస్తు ప్రభువారు చేశారు, దేవుని పస్కా గొర్రెపిల్లగా ఎక్కడ ఆయన ప్రాణదానము చేశాను అనేది యెరూషలేం ప్రపంచంలో మధ్యలో ఉన్న పట్టణం అనేది నేను అంతా కూడా పోయిన వారం మీతో పంచుకున్నాను. దాని తర్వాత కండిషన్కి నేను వచ్చాను. ఎందుకు యేసు శిలువ మరణముకి ఆయన అప్పజెప్పుకున్నప్పుడు ఏమి జరుగుతున్నది, ఎందుకు శిలువ మరణము, దాని ద్వారా ఇంకొక పాఠం ఏంటి అనేది మనం చూసాము. శిలువ మరణంకి అప్పజెప్పబడిన ప్రతి వ్యక్తి ఆకాశము భూమి మధ్యన వేలాడతాడు. ఆకాశం అవతల వైపు దేవుడున్నాడు, ఇంకా భూమి మీద అపవిత్రమైన మానవులు ఉన్నారు, మధ్యవర్తి అయిన యేసు మధ్యలో వేలాడుతూ ఇద్దరి మధ్యన క్రయధనం, ఇద్దరి మధ్యన సమాధానం ఎలాగ తీసుకొని వస్తున్నారో నేను మీతో పంచుకున్నాను. ఇంకా పోయిన వారం మీకు గుర్తుందనుకుంటా, లేఖనంలో నేను మీకు చూపించాను. లేవికాండం 24వ అధ్యాయంలో యూదులు ఎవరన్నా దేవదూషణ చేస్తే రాయలతో కొట్టి చంపాలి. మరి ఎందుకు యేసుని రాయలతో కొట్టి చంపలేదు? అంతకీ సనద్రిన్ సభలో తీర్పు ఇచ్చింది ప్రధాన యాజకుడు ఏంటంటే, ఈయన దేవదూషణ చేశాను, మరి ఎందుకు రాయలతో కొట్టి చంపలేదు, ఎందుకు సిలువ వేశారు, అవన్నీ వివరాలు నేను మీతో పంచుకున్నానండి. ఎవరన్నా పార్టిసిపేట్ చేయలేదు పోయిన వారం ఫిజికల్ మీటింగ్లో అంటే, మరి నేను యూట్యూబ్లో కూడా పోయిన వారం మెసేజ్ అప్లోడ్ చేసి ఉన్నాను, మన గ్రూప్లో కూడా పెట్టాను, మీరు అది చూసుకోవచ్చు. ఈరోజు మనం పొజిషన్కి వద్దాం. 5వ సబ్హెడింగ్ పొజిషన్. ఇప్పుడు మనకందరు కూడా తెలుసు, చందు బ్రదర్ యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. పోంతి పిలాతుకి యేసుక్రీస్తు ప్రభువారిని సిల్వ మరణంకి అప్పచెప్పుటకు ఇష్టం ఉండిందా, ఆర్ ఆయన మీద ఒత్తిడి తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన మరణశిక్ష విధించేటట్లు ఈ ప్రధాన యాజకులు చేశారా? ఒత్తిడి తీసుకొచ్చారు సార్. ఒత్తిడి తీసుకొని వచ్చారు, ఆయనకి ఇష్టం లేదు. సో ఆయన మానసికంగా గాయపరచబడ్డాడు. అందుకు జాగ్రత్తగా వినండి, అందుకు వీళ్ళని తిరిగి ఒక దెబ్బ కొట్టుటకు ఈ ప్రధాన యాజకులు ఇద్దరున్నారు, అన్నా కైఫా, ఇద్దరికి ఒక మానసిక వేదన పుట్టించుటకు, అలాగే వేరే యూదుల ఆత్మిక నాయకులు, సనద్రిన్ సభలో ఉన్న వేరే ఆత్మిక నాయకులకు కూడా ఒక మానసిక వేదన పుట్టించుటకు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం కూడా, అది కూడా దేవుని చిత్తం ప్రకారంగానే జరిగింది. యాక్చువల్లీ వీళ్ళకి దెబ్బ కొట్టాలని ఆ నిర్ణయం తీసుకున్నాడు, కానీ దాని వలన కూడా ఒక సందేశము మనకి వస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి మధ్యవర్తి అనే సందేశం మనకు వస్తున్నది. చరిత్రలో మనం గమనిస్తే పోంతి పిలాతు మొదటిసారి కాదు, ఒకే సమయంలో ముగ్గురికి మరణశిక్ష విధించుట, ఆర్ చివరిసారి కూడా కాదు. ఆర్ రోమా సామ్రాజ్యంలో మనం గమనిస్తే చరిత్రలో మొదటిసారి ముగ్గురు సిలువ వేయబడటము, మొదటిసారి గుడ్ ఫ్రైడే దినం, ఫస్ట్ గుడ్ ఫ్రైడే దినం జరగలేదండి.
చివరిసారి కూడా జరగలేదు. అనేక సందర్భాల్లో ముగ్గురు సిలువ వేయబడారు. అయితే యేసుకు ఎందుకు మచ్చి సిలువ పొంతి పిలాతు ఇచ్చాడు? కారణం ఏంటి? ఇప్పుడు చూడండి, మనకందరు కూడా తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు మధ్య సిలువలో వేలాడుతున్నారు. ఇద్దరు నేరస్తులు ఇటు అటు ఉన్నారు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఎందుకు మధ్య సిలువ? ఏం చేయాలని కోరుకున్నాడు పొంతి పిలాతు? రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన మానసికంగా గాయపరచబడాడు. ఇప్పుడు తిరిగి ఒక దెబ్బ కొట్టుటకు ఈ యూదుల ఆత్మిక నాయకులకి యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య సిలువ ఇచ్చి ఇంకా ఒక టైటిల్ వేపిస్తున్నాడు సిలువ మీద, జీసస్ ఆఫ్ నాజరెత్ ద కింగ్ ఆఫ్ ద జూస్. ఒకసారి ఆ స్లైడ్ కూడా మనకి చందు బ్రదర్ చూపిస్తారు, చూడండి. ఆ స్లైడ్ మనం చూద్దాము. మనం అనేక సార్లు ఆ పిక్చర్ కూడా చూసుంటాము. పైన INRI అనే మాట కూడా రాసుంటది. ఆ INRIకి ఫుల్ ఫామ్ ఏంటి కూడా మనం చూద్దాము. ఇక్కడ చూడండి, ప్రీవియస్ స్లైడ్. INRI అంటే ఈజస్ నజరేనస్ రెక్స్ లుకేరియం. అంటే దాని అర్థం ఏంటి? జీసస్ ఆఫ్ నాజరెత్ ద కింగ్ ఆఫ్ ద జూస్. ఇప్పుడు యేసు పట్ల ఆయనకి ఏం ద్వేషం లేదు పొంతి పిలాతుకి. కానీ ఆయన ఎందుకు యేసుకి మధ్య సిలువ ఇచ్చాడు? ఎందుకు ఆ ఇన్స్క్రిప్షన్ పెట్టించాడు సిలువ మీద అని అంటే, యూదులకి, ప్రత్యేకంగా ఆత్మిక యూదులకి, ఆ యూదుల ఆత్మిక నాయకులకి ఒక మానసిక గాయము ఏర్పరచుటకు, ఒక దెబ్బ కొట్టుటకు మానసికంగా. అంటే మధ్య సిలువ ఎవరికి ఇస్తారు అని అంటే, ఎప్పుడన్నా ముగ్గురు సిలువ వేయబడితే ముగ్గురులో అందరికంటే పెద్ద నేరస్తుడికి, మరి చెప్తున్నాను, ఎప్పుడన్నా ముగ్గురు సిలువ వేయబడితే మధ్య సిలువ ఎవరికి ఇస్తారు అంటే, రోమా చట్టం ప్రకారంగా ముగ్గురులో అందరికంటే పెద్ద నేరస్తుడికి మధ్య సిలువ ఇస్తారు. ఇంకా పైన ఏం రాయించాడు? జీసస్ ఆఫ్ నాజరెత్ కింగ్ ఆఫ్ జూస్. అంటే ఈయన పెద్ద నేరస్తుడు, ఆయన యూదులకి రాజు. ఆయన పరిస్థితియే ఇంత దీనంగా ఉంటే, మరి రోమా సామ్రాజ్యంకి విరోధంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని మానసికంగా గాయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన మధ్య సిలువ ఇచ్చాడు. ఆ పైన ఇన్స్క్రిప్షన్ రాయించాడు, అరే మీ పెద్ద రాజు పరిస్థితి ఎలాగుంది, మరి మీ పరిస్థితి ఏంటి అని మానసికంగా వాళ్ళకి గాయం కలుగుటకు ఈ పని చేశాడు. వెంటనే యూదుల ఆత్మీక నాయకులు వచ్చి మనవి చేస్తున్నారు, ఏమనంటే ఆ పైన ఇన్స్క్రిప్షన్ ని కొంచెం మార్పిచ్చేయండి, కొంచెం ఎడిట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమనంటే, హీ క్లెయిమ్ టు బి కింగ్ ఆఫ్ ద జూస్. ఆయన చెప్పుకున్నాడు యూదుల రాజు అని, కానీ యూదుల రాజు కాదు. కానీ పొంతి పిలాతు ఏమన్నాడంటే, నేను ఏం నిర్ణయించానో ఆ నిర్ణయమే స్థిరంగా ఉండాలి, దాంట్లో ఏమి మార్పు రావడానికి వీల్లేదు. అక్కడ ఆ ఇన్స్క్రిప్షన్ అలాగే ఉంటది, జీసస్ ఆఫ్ నాజరెత్ కింగ్ ఆఫ్ జూస్ అనేది ఉంటది అని ఆయన ఇన్సిస్ట్ చేశాడు. ఇంకా మధ్య సిలువ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చాడు. ఎందుకంటే మానసికంగా వాళ్ళని గాయపరచటకు. మరి చెప్తున్నాను, అరే మీ రాజు పరిస్థితి ఎలాగుంటే, యూదులు మీరు అందరు కూడా బలహీనులు రా, మా రోమిల చేతిలో మీరు అందరు కూడా ఎటువంటి వాళ్ళు అంటే బలం లేని వాళ్ళు, మీ రాజువే వేలాడుతున్నాడు శక్తి లేకుండా అని ఆ సందేశం ఇచ్చుటకే మధ్య సిలువ ఇచ్చి ఆ ఇన్స్క్రిప్షన్ వేయించాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆ మధ్య సిలువ వేయించడంతో మనము ఇంకొక పాఠం కూడా నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో ఉన్నారు కాబట్టి ఇద్దరు నేరస్తులు ఇటు అటు ఉన్నారు. వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న రెండు గుంపులకి సూచనగా ఉన్నారు. మరి ఆ స్లైడ్ చందు బ్రదర్ మనకు చూపిస్తారు. దానికంటే ముందు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. సండే స్కూల్ దినం నుంచి మనము గుడ్ ఫ్రైడే దినం ఈ సందేశమే వింటాం. మారు మనసు పొందిన దొంగ, మారు మనసు లేని దొంగ, ఇద్దరున్నారు, సిల్వ మీద వేలాడుతున్నారు ఇటు అటు. మరి చెప్తున్నా, సండే స్కూల్ దినం నుంచి గుడ్ ఫ్రైడే దినం మనం వినే సందేశం ఏంటంటే, మారు మనసు పొందిన దొంగ, మారు మనసు లేని దొంగ. ఇప్పుడు సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, దొంగలకు ఎక్కడన్నా మరణశిక్ష విధిస్తారా ప్రపంచంలో? ఎంత పెద్ద దొంగను ఉండని, కోట్ల కోట్ల రూపాయలు దొంగలించని విజయ్ మాల్యా ఎన్నో కోట్ల రూపాయలు దొంగలించి వెళ్ళిపోయాడు, ఇంగ్లాండ్లో ఉన్నాడు. భారతదేశము ప్రభుత్వం చేతిలో ఆయన చిక్కుతే మరణశిక్ష విధిస్తారా? నో నో నో
మరణశిక్ష విధించే దొంగలకి మరి ఏంటి, ఎందుకు దొంగ అనే మాట వచ్చింది ఇక్కడ? తెలుగు ట్రాన్స్లేషన్లో ఒక చిన్న పొరపాటు, అలాగే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఒక చిన్న పొరపాటు జరిగింది. అంటే మత్తయి సువార్తలో అక్కడ మనం గమనిస్తే తెలుగు బైబిల్ అన్నా ఇంగ్లీష్ బైబిల్ అన్నా దొంగలు అని ఉంటుంది. కానీ జాగ్రత్తగా వినండి, అది మత్తయి తప్పు కాదు. రెండు గ్రీక్ పదములు ఉన్నాయి దొంగలని వర్ణించుటకు. ఒకటి క్లిప్టాయ్, ఇంకొకటి లిప్టాయ్. మరి చెప్తున్నా, క్లిప్టాయ్, లిప్టాయ్. క్లిప్టాయ్ అంటే తెలివితేటలు వాడి దొంగతనం చేసే వ్యక్తి. మరి చెప్తున్నా, క్లిప్టాయ్ అంటే తెలివితేటలు వాడి ఆశ్చర్యం పుట్టించి ఎక్స్పెక్ట్ చేయని సమయంలో వచ్చి దొంగతనం చేయటము, అటువంటి దొంగలని క్లిప్టాయ్ దొంగలు అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక సందర్భంలో రెండో రాకడ గురించి ఒక మాట అంటారు, ఒక దొంగ వచ్చే వలె నేను వస్తాను, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సమయంలో వస్తాను. అక్కడ వాడబడిన గ్రీక్ పదం ఏంటంటే క్లిప్టాయ్. కానీ లిప్టాయ్ దొంగలు ఎటువంటి వ్యక్తులు అని అంటే, వాళ్ళు దొంగతనం చేసే సమయంలో ఎవరన్నా ఎదిరిస్తే వెంటనే కత్తి తీసుకొని వాళ్ళని పొడి చేస్తారు, వాళ్ళని నరికేస్తారు, నరికేసి దొంగతనం చేస్తారు. అటువంటి దొంగలు, చంపి రక్తం కార్చి దొంగతనం చేసే వాళ్ళని గ్రీక్ భాషలో ఏ పదం వాడి వర్ణించబడుతుంది అని అంటే లిప్టాయ్. యాక్చువల్లీ మత్తయి వాడింది లిప్టాయ్, మత్తయిది తప్పు కాదు. కానీ మనం తెలుగు బైబిల్స్లో, ఇంగ్లీష్ బైబిల్స్లో ఉన్న పొరపాటు ఏంటంటే టూ థీవ్స్ అనే మాట వస్తుంది. టూ థీవ్స్ అనే మాట వస్తుంది. ఇక్కడ చక్కగా చూడండి, ఎంత చక్కగా సుందరపాల్ అన్న కూడా గ్రీక్ పదం మనకి డిస్ప్లే చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. సో వీళ్ళు మామూలు దొంగలు కాదు, లిప్టాయ్ దొంగలు. అంటే వాళ్ళు అనేకులను చంపి దొంగతనం చేసిన వాళ్ళు. ఇంకొక మాట, డాక్టర్ లూక్ గారి దగ్గర వచ్చినప్పుడు, లూకా సువార్తకు మనం వచ్చినప్పుడు, డాక్టర్ గారు ఎటువంటి వ్యక్తి? మామూలుగా ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తాడా? ఒక మంచి డాక్టర్ అన్ని పరిశోధించి ఆయన ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. ఏంటి, ఏమి సమస్య, కడుపు నొప్పియా? కడుపు నొప్పి మంచి కావడానికి మందిస్తే మంచి డాక్టర్ కాదు. దేని వలన కడుపు నొప్పి వచ్చింది అని కనుక్కొని దాని తగ్గట్టు వైద్యం చేస్తే అప్పుడే ఆయన మంచి డాక్టర్. సో డాక్టర్ లూక్ గారు ఆయన సువార్త ఎలాగ ప్రారంభం చేస్తారు? అన్నీ పరిశోధించి నేను రాస్తున్నాను అని అంటారు. ఇంకా ఏ కన్ఫ్యూషన్ కూడా రాకుండా లూకా సువార్తలో మీరు చూస్తే ఇటు అటు వేలాడే వాళ్ళు దొంగలు అనే మాట మనకు కనిపించదు, నేరస్తులు అనే మాట ఉంటుంది. జాగ్రత్త వినండి, అక్కడ వాడిన పదం ఏంటంటే గ్రీక్ పదము కాకుర్నాస్. కాకుర్నాస్ అంటే భయంకరమైన నేరస్తులు. దొంగతనం వాళ్ళు చేసేటప్పుడు ఎవరన్నా ఆటంకపరిస్తే వెంటనే కత్తి తీసుకొని వాళ్ళని నరికేసేవాడు, అటువంటి వ్యక్తులు. సో కాకుర్నాస్ అనే మాట డాక్టర్ లూక్ గారు వాడతారు. ఇప్పుడు దాంతో కూడిన స్లైడ్ కూడా మనం చూద్దాము. లేఖన భాగంలో కూడా నేను చదివిస్తాను. మొదటిగా 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం, 44వ వచనం మనోహర్ పాస్టర్ గారు చదివినిపిస్తారు. 27వ అధ్యాయము 38వ వచనం, దాని తర్వాత 44వ వచనం. మారు మనస్సు నేరస్తుడు, మారు మనస్సు లేని నేరస్తుడు అని అంటాము. కానీ మత్తయి సువార్తలో ఏమని రాయబడి ఉన్నది? ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గేలి చేసిరి అని ఉన్నది. అయ్యో అయ్యో అయ్యో, మరి ఒక సువార్తికుడు ఏమైనా తప్పు చేశాడా? చూద్దాం స్టెప్ బై స్టెప్. వీఆర్ డూయింగ్ బైబిల్ స్టడీ, లోతులో వెళ్తున్నాం. లెట్ us ఎంజాయ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం చుంటే తినే దానికంటే మధురమైనది. 27వ అధ్యాయం 38వ వచనం, అలాగే 27వ అధ్యాయం మత్తయి సువార్త 44వ వచనం. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. 44 కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు మనం తప్పించని చెప్పారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించిరి. అరే, ఆయనని అలాగే గేలి చేసిరి. ఇద్దరు బందిపోటు దొంగలు, ఇద్దరు లిప్టాయ్ దొంగలు. అయ్యో, మరి మత్తయి సువార్తలో ఏమైనా తప్పుందా? ఏమైంది? రేపు మనల్ని ఎవరన్నా ప్రశ్న అడిగితే దానికి జవాబిచ్చే స్థాయిలో మనం ఉండాలి.
వాళ్ళు గేలి చేసిరి, నిజమే. గేలి చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మొదటి మాట సిలువలో ఇద్దరు కూడా విన్నారు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. నన్ను సిలువ వేయటమే కాదు, నన్ను మానసికంగా గాయపరుస్తున్నారు. నా గాయముల మీద వీళ్ళు ఉప్పు రాస్తున్నారు. వీడే మెస్సయ్య అంటే దిగిరాని అని గేలి చేస్తున్నారు. ఈయన దేవుని కుమారుడు అంటే సిలువ నుంచి దిగిరాని అని గేలి చేస్తున్నారు. వాళ్ళు మానసికంగా నన్ను గాయపరుస్తున్నారు, నా గాయముల మీద ఉప్పు రాస్తున్నారు. అయినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళని క్షమించండి అనే మాట ప్రభువారు ఎప్పుడు పలికారో రెండో నేరస్తుని మనసుని అది తాకింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో శిలువ మరణం అనే నొప్పి ని అనుభవించే సమయంలో, మానసికంగా గాయపరచబడిన సమయంలో ఒక వ్యక్తి క్షమాపణతో కూడిన మాటలు పలకగలుగుతున్నాడు, కృపతో కూడిన మాటలు పలకగలుగుతున్నాడు అంటే ఈయన మామూలు వ్యక్తి కాదు, దేవుని కుమారుడే అని నమ్మాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూద్దాం, ఆ స్లైడ్ కూడా మనం చూద్దాము. ఒక్కసారి చందు బ్రదర్ మనకు చూపిస్తారు. 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి చదవండి పాస్టర్ మనోహర్ గారు. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా చెప్తున్నానని. Hallelujah, praise the Lord. చందు బ్రదర్, యు కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us now. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి మనం వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మొదటి మాట ఈ రెండో నేరస్తుల్లో మార్పు తీసుకొని వచ్చింది. ఎప్పుడు హృదయము మారుతుందో కను దృష్టి కూడా మారుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హృదయం మారటంలో కను దృష్టి కూడా మారుతుంది. ఏది ఒక వ్యక్తి మామూలు కను దృష్టితో చూస్తాడో అది ఒక విశ్వాసంతో కూడిన కను దృష్టి దానికంటే ఎక్కువ చూస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైజింగ్ అబౌవ్ ద సీ లెవెల్ అని అంటారు. ఈ సీ లెవెల్ అనేది, రైజింగ్ అబౌవ్ ద సీ లెవెల్, యూజువల్గా ల్యాండ్ ఎంత హైలో ఉందో అనేది దాన్ని సీ లెవెల్ అని అంటారు. దెహ్రాదూన్ ఇస్ 1430 feet అబౌవ్ సీ లెవెల్ అని మనం గూగుల్లో చూస్తాం. అంటే ఆ హై లెవెల్లో ఉందన్నమాట ఆ ల్యాండ్. సో దానికి సీ అంటే సముద్రం, కానీ రైజింగ్ అబౌవ్ సీ లెవెల్ అని అంటే ఏది ఒక మామూలు వ్యక్తికి కనిపించట్లేదో విశ్వాసం అనే నేత్రములతో మనం చూస్తే అది కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి నేరస్తుడు మారు మనసు పొందలేదు, ఆయనకు కొన్ని విషయాలు కనిపించట్లేదు. కానీ మారు మనసు పొందిన నేరస్తుడు ఇప్పుడు ఆయన హృదయం మారింది కాబట్టి ఆయన కొన్ని చూడగలుగుతున్నాడు. అది మొదటి నేరస్తుడు చూడలేకపోయాడు. అదేంటి? అందరికీ కనిపించేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి చేతుల్లో మేకులున్నాయి, తల మీద ముళ్ళ కిరీటం ఉంది. కానీ రెండో నేరస్తుడు చెప్పిన మాట ఏంటి? మారు మనసు పొందిన నేరస్తుడు, నీ రాజ్యములో నువ్వు తిరిగి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక దర్శనం చూస్తున్నాడు ఆయన. ఆ దర్శనం ఏంటి? ఒక్కసారి మనం చూద్దామా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. చంద్ర బ్రదర్, యూ కెన్ డిస్ప్లే దట్ స్లైడ్ వన్స్ అగైన్. ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో కర్సర్ పెట్టి చూపిస్తారు మన చందు బ్రదర్. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. రైట్ సైడ్ పిక్చర్ చందు బ్రదర్, యూ కెన్ ఎన్లార్జ్. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చంద్ర బ్రదర్, నౌ యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. అందరికీ ఇంక్లూడింగ్ మొదటి నేరస్తునికి యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో మేకులు కనిపిస్తున్నాయి.
ఈయన చేతిలో కొడవలి కనిపిస్తున్నది. విశ్వాసంతో కూడిన నేత్రంతో చూసినప్పుడు అందరికీ ముళ్ళ క్రీటం కనిపిస్తున్నది. యేసు శిల్వ మీద వేలాడే సమయంలో యేసు తల మీద ముళ్ళ క్రీటం కనిపిస్తున్నది, ఈయనకి బంగారు క్రీటం కనిపిస్తున్నది. అందుకే ఈ మాటలు పలుకుతున్నాడు, నీ రాజ్యంలో నువ్వు తిరిగి వస్తావు, నేను చూడగలుగుతున్నాను, అప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అప్పుడు యేసు పలికిన మాటలు లోతులో వెళ్దాం. ఈ రోజే నువ్వు నాతో పాటి పరదేశంలో ఉంటావు. నువ్వు నాతో పాటి పరదేశంలో ఉంటావు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24:35 ఏమంటారంటే, నేను పలికిన మాటలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి, నిలకడగా ఉంటాయి. భూమి ఆకాశం తొలగిపోను కానీ నా మాటలు తొలగిపోవు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ముఖ్యమైన పాయింట్కి మనం వస్తున్నాం, లోతులో వెళ్తున్నాం. మనం బహుశా ఎప్పుడు ఈ కోణం నుంచి మనము ఈ అంశంని మనం చూడం కావచ్చు. అది ఏంటంటే, 2 గుంపులు మనకు కనిపిస్తున్నాయని చెప్పాను కదా. ఒక గుంపు మారు మనసు పొందే గుంపు, ఇంకో గుంపు మారు మనసు లేని గుంపు. అదైతే మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. రెండో గుంపు ఏంటంటే, జాగ్రత్తగా వినండి, లోక సమస్య నుంచి విడుదల కోరుకుండే గుంపు. ఇంకో గుంపు ఏంటంటే, యేసుని ఆత్మిక కారణాలు బట్టి వెంబడించే గుంపు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి నేరస్తుడు ఏ గుంపులో వస్తున్నాడు? లోక సమస్య నుంచి విడుదల కోరుకుండే గుంపులో వస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అంటే నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు శిల్వ మరణం నుంచి. లోక సమస్య నుంచి విడుదల కోరుకుంటున్నాడు. కానీ రెండో నేరస్తుడు లోక సమస్య నుంచి విడుదల కోరుకుంటలేడు. అన్నిటికంటే భయంకరమైన సమస్య, పాపం సమస్య నుంచి విడుదల కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మనము ఈ నేరస్తుల సంఘటనను మనం తీసుకొని ఒక కోణం నుంచే చూస్తాం. మారు మనసు పొందిన నేరస్తుడు, మారు మనసు లేని నేరస్తుడు. కానీ కొంచెం లోతులో వెళ్తే మనకి ఈ సత్యం కూడా బయటికి వస్తుంది. ఏమనంటే, మొదటి గుంపులో ఎవరున్నారు? చాలా మంది ఈ కాలంలో కూడా 2025లో కూడా యేసు లోకరీతి సమస్య నుంచి మమ్మల్ని విమోచిస్తాడు అని అనుకొని వెంబడిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి మంచిగా అవుతే నేను క్రైస్తవుని అవుతాను, ఆర్థిక సమస్యల నుంచి యేసు నన్ను విడిపిస్తే నేను క్రైస్తవుని అవుతాను. అరే, మొదట్లో ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతకండి, దాని తర్వాత అన్ని సమస్యల నుంచి ఆయనే మనల్ని విడిపిస్తాడనే సత్యం వాళ్ళు నమ్మరు. మొదటిగా ఆయన రక్షకుడు అవ్వాలి, మన జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంగా ఆయన రాజు, ప్రభు అవ్వాలి. అప్పుడు అన్ని సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడు. కానీ మనం కండిషన్స్ పెట్టడానికి వీల్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన షరతులు బట్టి ఆయనను మనం వెంబడించాలి, కానీ మన షరతులు బట్టి ప్రభు మన జీవితంలో రాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో రెండో నేరస్తుడు ఏ శారీరక సమస్య నుంచి, లోకరీతి సమస్య నుంచి ఆయన విడుదల కోరుకుంటలేడు. ఆర్ యు ఆల్ విత్ మీ? యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తూ పరిచర్య చేసే సమయంలో వేల కొలది ప్రజలు ఆయనను వెంబడించిరి అనే మాట ఉంటుంది. ఒక్కసారి చదువుదామా? మత్తయి సువార్త 4వ చివరి 2 వచనాలు. ఆయన కీర్తి సిరియా దేశం కూడా చేరిందంట. ఏ విషయం బట్టి? పాపం నుంచి రక్షిస్తాడని కాదు, అనారోగ్యం నుంచి రక్షిస్తాడనే కీర్తి సిరియా దేశం కూడా చేరిందంట. చదవండి మనోహర్ పాస్టర్ గారు. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలియా, దెక్కలి, యెరూషలేము, యూదయను ప్రదేశము నుండి, యొర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయన వెంబడించారు. బహుజన సమూహం ఆయనను వెంబడించారు. ఎందుకు? అనారోగ్యం నుంచి విడుదల కోరుకుంటూ. మరి వీళ్ళందరూ ఎక్కడ వెళ్ళారు? పెంతెకోస్తు దినమున పైగదిలో ఎందుకు 120 మందే ఉన్నారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఆ 120 మంది గుంపులు ఉండాలి. వాళ్ళు యేసుని రక్షణ కొరకే వెంబడించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వేల కొలది ప్రజలు ఎక్కడ వెళ్ళారండి? పెంతెకోస్తు దినం మనకు కనిపించట్లేదే పైగదిలో. పైగదిలో 120 మంది ఎందుకు కనిపిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు సరి అయిన కారణంలో బట్టి రక్షణ కొరకు రక్షకుడిని వెంబడించారు కాబట్టి. సో మొదటి నేరస్తుడు ఏ గుంపులో వస్తున్నాడు?
లోక సమస్య నుంచి విడుదల కోరుకుండే గుంపులో వస్తున్నాడు. రెండో నేరస్తుడు ఏ గుంపులో వస్తున్నాడు? రక్షణ కోరుకుండే గుంపులో వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు పలికిన మాటలు, ఈ దినమే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువు పలికిన ప్రతి మాట అది నెరవేర్చబడుతుంది. భూమి ఆకాశము తొలగిపోను కానీ ఆయన మాటలు నెరవేర్చబడతాయి. మీరు చరిత్రలో చూడండి, సిలువ వేయబడిన వ్యక్తులు వాళ్ళు 6 గంటల్లో చనిపోరండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది ఉదయం 9ంటికి. 3ంటికి ఆయన ప్రాణంని తండ్రి చేతిలో అప్పచెప్పేస్తున్నాడు. ఎందుకంటే పస్కా గొర్రెపిల్లని యూదుల ఆలయంలో 3 నుంచి 5 మధ్యలో బలి ఇస్తారు, వధిస్తారు. కరెక్ట్గా 3ంటికి దేవుని పస్కా గొర్రెపిల్ల అరిచి ఆయన ఆత్మని తండ్రి చేతిలో అప్పచెప్పుకుంటున్నాడు. అందుకే పొంతి పిలాతు ఆశ్చర్యపడుతున్నాడు. అరిమతియా ప్రాంతంకి చెందిన యోసేపు వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారి శరీరం నాకు ఇవ్వండి, నా సమాధిలో నేను ఆ శరీరంని సమాధి చేస్తాను అని అడిగినప్పుడు పొంతి పిలాతుకి ఎందుకు ఆశ్చర్యం పుడుతుంది? ఎందుకంటే ఆయన మొదటిసారి ఎవరినో సిల్వ వేయలేదు, అనేకులను వేశాడు. ఇంకా మనం చరిత్రలో గమనిస్తే ఆంద్రియా అనే యేసుక్రీస్తు ప్రభువారు 12 శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయనను సిల్వ వేసినప్పుడు 3 దినముల తర్వాతనే ఆయన చనిపోయాడు. అది ఆల్ అండర్స్టాండింగ్. 3 దినముల తర్వాతనే చనిపోయాడు. ఇంకా సిల్వ మీద వేలాడుతూ పక్కన ఉన్న వేరే సోల్జర్స్కి కూడా ఆయన సువార్త పలికాడు. ఇక్కడ మనమైతే వాక్యం చాలా స్పీడ్గా చదువుకొని వెళ్ళిపోతుంటాం కదా. ఎప్పుడన్నా వాక్యం చదివేటప్పుడు ఈ మాటలు పలికి మనం వాక్యం చదవాలి. ఆశ్చర్యమైన సంగతులు నేను చూసినట్లు నా కన్నులను తెరవము. ఇప్పుడు తీయండి ఈ వాక్య భాగము. పొంతి పిలాతు మొదటిసారి ఎవరిని సిల్వ వేయలేదు కదా, ఇది చివరిసారి కూడా కాదు. అరిమతియా ప్రాంతంకి చెందిన యోసేపు వచ్చి, నాకు యేసు శరీరం కావాలి, దేహం కావాలి, నేను సమాధి చేయడానికి అని అన్నప్పుడు పొంతి పిలాతులో ఆశ్చర్యం కలిగిందంట. ఎందుకంటే అంత త్వరలో ఎవరు చనిపోరు. ఒకసారి దిద్దామా? మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43వ వచనం నుంచి చదవండి మనోహర్ పాస్టర్ గారు. 15వ అధ్యాయం 43వ వచనం నుంచి. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతేయు యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపును ఆ శవం అప్పగించును. ఇంతలోనే చనిపోయినా, ఎందుకంటే మొదటిసారి ఎవరిని సిల్వ వేయలేదు పొంతి పిలాతు, అనేకులను వేశాడు. ఇంత త్వరలో చనిపోరని ఆయనకు తెలుసు. ఇంకా ప్రభువారు ఏమన్నారు? ఈ దినమే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి యేసుక్రీస్తు ప్రభువారు మాటలు నెరవేర్చబడాలి అని అంటే మరి ఆ నేరస్తుడు ఆ దినమే చనిపోవాలి. యేసు అయితే ఆయన దేవుని కుమారుడు కాబట్టి, ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి ఆయన ఆత్మని తండ్రి చేతులు అప్పచెప్పుకున్నాడు. మరి ఈ నేరస్తుడు చనిపోతేనే యేసుక్రీస్తు ప్రభువారి మాటలు నెరవేర్చబడతాయి. ఈ దినమే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని. చనిపోకుండా ఉంటే ఆ మాటలు నెరవేర్చబడవు. మరి దేవుడు ఏం చేశారు? యూదుల నాయకుల మనసుని మరీ ప్రేరేపించారు. వాళ్ళు వెళ్ళి పొంతి పిలాతు దగ్గర పర్మిషన్ అడుగుతున్నారు. ఏంటంటే, ఇది మా పవిత్రమైన పండుగల దినం అండి, శరీరాలు ఏలాడుతూ ఉండకూడదు మా భూమిలో, అపవిత్రపరచబడుతుంది మా భూమి. ఈ నేరస్తుల కాళ్ళని ఇరగొట్టుటకు మాకు పర్మిషన్ ఇవ్వండి. చూడండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమైంది? రోమా సైనికులు వచ్చి పొంతి పిలాతు దగ్గర ఆజ్ఞ పొందిన తర్వాత 2 నేరస్తుల కాళ్ళని ఇరగొడుతున్నారు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే దట్ స్లైడ్. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయం. దీని తర్వాత నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను, ఒక ప్రశ్న అడుగుతాను. 19వ అధ్యాయము 31, 32. మనోహర్ పాస్టర్ గారు. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన
మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పస్కా గొర్రె పిల్ల పస్కా పండుగ దినమున చనిపోవాలి, దేవుని గృహమైన యెరూషలేంలో చనిపోవాలి. దాని ఎముకల్లో ఒక్క ఎముకని కూడా ఇరగొట్టడానికి వీల్లేదు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుకుందాం మనోహర్ పాస్టర్ గారు. నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం. మీరు 46 వచ్చు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఒక్క ఎముకను మీరు ఇరగొట్టకూడదు. దేవుని పస్కా గొర్రె పిల్ల కాళ్ళని ఇరగొట్టడానికి వీల్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మెడికల్ సైన్స్ ప్రకారంగా మనం చూస్తే సిల్వ వేయబడే వ్యక్తి ఆయన శరీరంలో ఉన్న భారం అంతా కూడా కాళ్ళ మీద వేసి ఆయన వేలాడతాడు. ఎప్పుడు కాళ్ళు ఇరగొట్టబడతాయో ఆయన శరీరంలో ఉన్న వెయిట్ అంతా కూడా ఊపిరితిత్తుల మీద వచ్చేస్తుంది. దాని వలన వెంటనే ఊపిరితిత్తులు కొలాప్స్ అయిపోతాయి. కొలాప్స్ అయిపోయి మరణం వెంటనే లభిస్తుంది. ఇప్పుడు సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆ రెండో నేరస్తుడు, మారు మనసు పొందిన నేరస్తుడు, ఆయన కాళ్ళు ఇరగొట్టబడకుండా ఉంటే ఆ దినమే ఆయన చనిపోవడానికి ఆస్కారం ఉందా? లేదు సార్, లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు నెరవేర్చబడాలి. ఈ దినమే పరదేశంలో ఉంటావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? లోతులో మనం వెళ్తున్నాం. మజ్జి సిలువ ఎందుకు? ఆ మజ్జి సిలువ ఇయ్యబడిన వలన మరి యేసు మజ్జి మిడిల్లోనే ఉన్నారు. ఎన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి వీలవుతుంది చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా వచ్చే వారము దీంతో కూడిన ఇంకా అనేక మర్మాలు. మజ్జి సిలువ ఇయ్యబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు మజ్జి సిలువ ఇయ్యబడినప్పుడు దాని వలన ఏమేమి పాఠాలు మనం నేర్చుకోవచ్చు, ఏమేమి జరిగింది అనేది మనం వచ్చే వారం కూడా మనం నేర్చుకుందాము. ఇక్కడ ఈ రోజు అయితే మనం చూసాము మజ్జి సిలువ ఇవ్వబడింది కాబట్టి ఇద్దరు నేరస్తులు కూడా మొదట్లో గెలి చేశారు. దేన్ని బట్టి ఒక నేరస్తుడు మారు మనసు పొందాడు మనం చూసాము. ఎందుకు నేరస్తుడు అనే మాట వాడబడింది లూకాసు వార్తలో మనం చూసాము. ఎలాగ రెండు గుంపులని నేరస్తులు సూచిస్తున్నారో మనం చూసాము. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట, ఈ దినమే నాతో పాటు పరదేశంలో ఉంటావు అనే మాట ఎలాగ నెరవేర్చబడిందో మనం చూసాం. ఎలాగ అది ఫుల్ఫిల్ అయిందో ఈరోజు మనము చూసాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ నేను తిరిగి బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. ఈ దినము మెసేజ్ సమరీయే కాదు, పోయిన వారము ఫిజికల్ మీటింగ్ సమరీ కూడా బిషప్ సింగం గారు వేరేళ్ళు కూడా పంచుకుంటారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో తండ్రి, భారంతో బిషప్స్ ఇద్దరు కూడా ఈ వేదికని స్థాపించున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం ఆశీర్వదించబడుతుంది, సేవకులు బలపరచబడుతున్నారు. నేను కూడా తండ్రి వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ ఆశీర్వదించబడుతున్నారు. ఈ దినము మరి మధ్యవర్తి అయిన యేసు, మజ్జి సిలువలో వేలాడే యేసు, ఆ సంఘటనని మేము తీసుకొని అనేక విషయాలు మేము నేర్చుకున్నాం. ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు, మా దగ్గరే మేము దాచిపెట్టుకోకుండా వేరే క్రైస్తవులతో పంచుకునేటట్లు, మా సంఘంలో పంచుకునేటట్లు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ వేదిక చేత సార్వత్రిక సంఘం ఆశీర్వదించబడాలి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.